హలో హై ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అయితే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఓన్లీ ఇమాన్యుయల్ గురించే మాట్లాడతాను. ఎందుకంటే అతను చేసిన త్యాగాలు కానీ, అతను చేసిన విధానం కానీ చాలా అంటే చాలా గుడ్ ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది. ఆటలో ఉండి త్యాగం చేసినా కానీ అలా ఇలా చాలా ఉన్నాయి. కానీ ఈ ఎపిసోడ్లో మాత్రం ఇమాన్యుయల్ గురించే మాట్లాడాలి. ఎందుకంటే అతను టాస్కుల పరంగా బాగానే ఆడతాడు. ఇంకొకటి ఆట ఆడే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ ఎవరికి నొప్పించకుండా అయినా మంచి సమాధానం చెప్తాడు. కానీ ఏడ్చిన టైంలో ఏడ్చాడు, ఆడే టైంలో ఆడాడు, ఎవరికైనా సపోర్ట్గా నిలబడే టైంలో కూడా నిలబడిండు. అది బాగా అంటే బాగా నచ్చింది నాకు. అయితే ఈ ఎపిసోడ్లో ఎందుకు ఇమాన్యుయల్ గురించి చాలా ఉన్నాయి, గొడవలు కూడా ఉన్నాయి. చాలా మంది గొడవలు ఆడారు, లవ్ గురించి మాట్లాడుకున్నారు. ఇవన్నీ పక్కకు పెట్టేసి నేను ఓన్లీ ఇమాన్యుయల్ గురించి, ఎందుకంటే అపరిచితుడు సినిమాలో నుంచి ఒక సీన్ ఉంటుంది, రామానిజం అనేసి. ఆ క్యారెక్టర్ని ఎంత బాగా చేశాడు. ఆ క్యారెక్టర్ రమ్యను ఇమాన్యుయల్ వాళ్ళిద్దరు కల్పించేశారు. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఒక లెటర్ గురించి ఆ స్కిట్ చేయడం వచ్చి చేశారు. కానీ అసలు ఇన్ని రోజుల్లో చూసిన ఇమాన్యుయల్, ఈ రోజు చూసిన ఇమాన్యుయల్, ఈ స్కిట్లో చూసిన ఇమాన్యుయల్, లాస్ట్కు లవ్ నాకు వద్దు రాము నువ్వు అని చెప్పేసి అమ్మాయి అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి సంపులో దుంకడానికి, పూల్లో దుంకడానికి వెళ్తాడు. అసలు నాకు ఆ విషయం చూస్తే ఇన్ని రోజుల నుంచి ఏందబ్బా నాకు ఈ బిగ్ బాస్లో ఇమాన్యుయల్ అనుకున్నాను. కానీ అసలు నా భూతో నా భవిష్యత్ అన్నట్లు చాలా అంటే చాలా ఎఫర్ట్ పెట్టి చాలా మంచిగా ఆడాడు. ఇమాన్యుయల్కి కిరీటం వచ్చిన గౌరవం కానీ, అండ్ గోల్డ్ స్టార్ వచ్చింది, అమ్మగా నిలబడింది అనేసి సంజన గారు ఎలిమినేట్ అవుతుంటే క్యాప్టెన్సీ కూడా రద్దు చేసుకున్న ఇమాన్యుయల్ ఈరోజు ఆట మంచి ఆడి చూపించాడు. చాలా మంచిగా అనిపించింది. కానీ ఇంత ఇమాన్యుయల్ లేకపోతే బిగ్ బాస్ షో లేదు ఈ ఎపిసోడ్ వరకు. అయితే ఇప్పటి నుంచి ఏమవుతుందో తెలియదు. కానీ అద్రిపోయే కామెడీ కానీ, అద్రిపోయే మాట్లాడే విధానం కానీ అద్దం గుడ్ ఉందన్నమాట. సూపర్ ఉంది. నాకు నచ్చినది కాబట్టి నాకు ఇంత బాగా చెప్పాలనిపించింది. చెప్పిన ఇమాన్యుయల్ అంటే ఒక విజన్, ఇమాన్యుయల్ అంటే ఒక లక్ష్యాన్ని చేరుకోవాలని, ఎలా మాట్లాడాలో ఎలా ఉండాలో. టాప్ 5లో ఇమాన్యుయల్ ఉంటాడు. కప్పు కూడా ఇమాన్యుయల్ కొడతాడు నాకు తెలిసినంత వరకు. అయితే ఇది రాసి పెట్టుకోండి. అయితే ఇందులో గొడవలు ఏంటి, లవ్ అంటే మళ్ళీ లవ్ ట్రాక్ తప్పుతుంది అనమాట. ఎక్కడెక్కడ తప్పుతుంది ఏంది అనేది ఇంకొక వీడియోలో చెప్తాను. దాని వీడియో చూడండి, అర్థమైంది. ఎందుకంటే ల్యాగ్ అవుతుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి కూడా వీడియో చూడండి.